వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. నిఫ్టీ 50 ఈరోజు 140 పాయింట్స్ పెరిగితే బీఎస్సీ సెన్సెక్స్ 600 పాయింట్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ 300 పాయింట్స్ చొప్పున లాభపడ్డాయి. టాప్ గెయినర్స్ రిలయన్స్ 4% గెయిన్ అయింది, మారుతి సుజుకి 3% గెయిన్ అయింది అండ్ కంపెనీ యొక్క మార్కెట్ విలువ ఎక్కువ శాతం పెరిగింది. అండ్ టైటన్ 2%, బజాజ్ ఆటో 2%, బజాజ్ ఫైనాన్స్ 1.67% చొప్పున లాభపడ్డాయి. అండ్ టాప్ లూజర్ సైడ్ హీరో మోటోకాప్ 2% నష్టపోతే టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ 1.6%, విప్రో 1.5% అండ్ అపోలో హాస్పిటల్ 1.5%, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ 1.3% చొప్పున నష్టపోయాయి. అండ్ ఫర్దర్గా మారుతి సుజుకి బికమ్ 90th లిస్టెడ్ ఇండియన్ ఫర్మ్, ఏదైతే 4 lakh crore మార్కెట్ క్యాప్ క్రాస్ చేసిన కంపెనీస్లో. అండ్ ఇదివరకు ఆర్ఐఎల్ కానీ, టీసీఎస్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎయిర్టెల్, ఎస్బీఐ ఇవి మిగతా కంపెనీస్ 4 lakh crore మార్కెట్ క్యాప్ క్రాస్ చేసిన దాంట్లో ఉన్నాయి. అండ్ ఇకపోతే ఈ ఇయర్ మారుతి సుజుకి రిమార్కబుల్ ర్యాలీ అయితే ఇచ్చింది అండ్ ప్రస్తుతానికైతే స్టాక్ 12,500 దగ్గరగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి కూడా స్టాక్లో ఒక అప్ ట్రెండింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చాలా మటుకు మార్కెట్ వొలటాలిటీలో రిలాక్సింగ్గా ర్యాలీ అయ్యే స్టాకే ఇది. లాంగ్ టర్మ్ బేసిస్ మీద, యాడ్ ఆన్ డిప్ బేస్ మీద మారుతి సుజుకిలో కంటిన్యూస్గా బై వస్తుంది, వొలటాలిటీనెస్ తక్కువగా ఉండే స్టాక్. అండ్ ఇకపోతే ఈ ఇయర్ చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్మాల్ క్యాప్ స్టాక్స్లో 100% పైగా 2023, 2024 ఫైనాన్షియల్ ఇయర్లో పెరిగిన స్టాక్స్ ఇవి. లైక్ ఫోర్స్ మోటార్స్ కానీ, సంఘవి మూవర్స్ కానీ, ఓల్టామ్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ, టైమ్ టెక్నోప్లాస్ట్ కానీ, అపార్ ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్, జిందాల్ స్టెయిన్లెస్, చాలెట్ హోటల్స్, డీప్ ఇండస్ట్రీస్ అండ్ కేఈ ఇండస్ట్రీస్. రీసెంట్ టైంలో ఈ స్టాక్స్ చాలా మటుకు పెరిగాయి అండ్ వెరీ గుడ్ ఫండమెంటల్స్ ఉన్న స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ ఇవి. అండ్ ఎస్పెషల్లీ ఎస్ఎన్పి బిఎస్సి స్మాల్ క్యాప్ ఇండెక్స్లో ఉన్న స్టాక్స్ ఇవి. అండ్ ఫర్దర్గా కూడా ఈ స్టాక్స్లో మంచి ర్యాలీ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇకపోతే సిడిఎస్ఎల్ షేర్ ఈరోజు ముఖ్యంగా ఫాలో అవడానికి కారణం స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ 7.18% స్టేక్ని అయితే సెల్ చేసింది. సిడిఎస్ఎల్ ఇక్కడ నుంచి కొద్దిగా కరెక్షన్ అయితే చూడొచ్చు. ఆఫ్టర్ 1800 పైనుంచి స్టాక్లో కరెక్షన్ అయితే వస్తుంది అండ్ పాసిబుల్లీ స్టాక్ కొద్దిగా కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫర్దర్గా సిడిఎస్ఎల్ తర్వాత ఇంకోటి అదానీ గ్రీన్కి 180 మెగావాట్ సోలార్ ప్లాంట్ అయితే వచ్చింది దేవికోట్, రాజస్థాన్లో. సో ఇది 25-year పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో. అండ్ అదానీ గ్రీన్ ఎనర్జీ మనందరికీ తెలిసిందే ఇండియాస్ లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ. అండ్ ప్రస్తుతానికైతే 1800 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది అండ్ పాసిబుల్ అప్ ట్రెండ్ అయితే ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అదానీ గ్రీన్లో. అండ్ వాకార్డ్ 480 crore క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్కి అయితే వచ్చింది. ప్రశాంత్ జైన్, మధుసూదన్ కేలా లాంటి బిగ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన కంపెనీ వాకార్డ్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, మిరే అసెట్ మేనేజ్మెంట్, టాటా ఇండియన్ ఆపర్చునిటీ ఫండ్, ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ గగన్దీప్ క్రెడిట్ క్యాపిటల్ అండ్ కొన్ని పార్టిసిపేట్ చేశారు అండ్ అందులో షేర్స్ కూడా అలాట్ అయితే అయ్యాయి. వాకార్డ్ రీసెంట్ టైంలో చాలా మటుకు అప్సర్జ్ ఉన్న కంపెనీ అండ్ క్యూఐపిలో బిగ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం డెఫినెట్గానే కంపెనీకి అయితే ఒక బిగ్ పాజిటివ్ అని నేను అనుకుంటున్నాను. సో ఇంకోటి నైకా రీసెంట్ టైంలో చాలా మటుకు కరెక్షన్ జరిగిన స్టాక్. సో నైకా జనరల్గా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్పెషాలిటీ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్లాట్ఫామ్ ఇండియాలోనే. సో మనందరికీ తెలిసిందే నైకా.comలో పర్సనల్ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, బ్యూటీ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ ఆన్లైన్లో అయితే బై చేయొచ్చు. సో ఈ కంపెనీకి 2 బిజినెస్ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ సెగ్మెంట్ నుంచి కంపెనీ యొక్క రెవెన్యూ 90% వస్తుంది. అండ్ నైకా ఫ్యాషన్, ఇందులో అపారల్ అండ్ యాక్సెసరీస్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. 9% రెవెన్యూ నైకా ఫ్యాషన్ సెగ్మెంట్ నుంచి అయితే వస్తుంది. సో నైకా గురించి డిస్కస్ చేయడానికి మేజర్ రీజన్, సో రీసెంట్ టైంలో స్టాక్ అయితే చాలా మటుకు కరెక్షన్ అయితే కనబడింది అండ్ ఆఫ్టర్ కరెక్షన్ స్టాక్ చాలా మటుకు రీజనబుల్ కనబడుతుంది, అప్ ట్రెండ్. సో ప్రస్తుతానికైతే స్టాక్ అరౌండ్ 160, 170 దగ్గరగా ఉంది. పాసిబుల్లీ 200 to 220 లెవెల్స్ ఇక్కడ నుంచి అయితే నైకా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నైకాలో మ్యూచువల్ ఫండ్స్ 21 మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేశాయి. సో టోటల్ హోల్డింగ్ అనేది 10.85% ఉంది. ఎఫ్ఐఐస్ అండ్ ఎఫ్పిఐస్ టుగెదర్ 10.56% ఉంది. అండ్ నైకాలో ఐసిఐసిఐ బ్యాంక్కి 2.78% వాటా ఉంటే ఎస్బీఐ గ్రూప్కి 2.23% అండ్ స్టడీ వ్యూ క్యాపిటల్కి 1.79% వాటా అయితే ఉంది. సో ఆల్ టైమ్ హై 428 అండ్ ఫర్దర్గా ఆల్ టైమ్ లో 114. స్టాక్ అయితే ఆల్ టైమ్ లోకి చాలా దగ్గరలో ఉంది అండ్ హోప్ఫుల్లీ ఇక్కడ నుంచి సో మేజర్ అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో క్వార్టర్లీ సేల్స్ చూసినా కూడా నైకాలో చాలా మటుకు కంటిన్యూస్గా సేల్స్ గ్రోత్ అయితే పెరుగుతూ వస్తుంది. సో డిసెంబర్ 2020లో సో 800 crore సేల్స్ ఉంటే
డిసెంబర్ 2021లో 1098 crore సేల్స్ అండ్ డిసెంబర్ 2022లో 1463 crore సేల్స్, డిసెంబర్ 2023లో 1789 crore సేల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ డిసెంబర్ 2023లో 17 crore నెట్ ప్రాఫిట్ కంపెనీ నుంచి వచ్చింది. అండ్ డిసెంబర్ 2022లో ఓన్లీ 8 crore నెట్ ప్రాఫిట్ మాత్రమే ఉంది. అండ్ డిసెంబర్ 2021లో 29 crore ఉంది నెట్ ప్రాఫిట్. సో రీసెంట్ టైంలో నెట్ ప్రాఫిట్ అయితే పెరిగింది. అండ్ ఈపీఎస్లో కూడా సో మంచి సర్జ్ అయితే చూడొచ్చు. అండ్ నైకా పిఎండ్ఎల్ చూస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్ది, సో 2019 ఈవెన్ 2018 నుంచి చూసినా కూడా సో మీకు కంపెనీ యొక్క సేల్స్లో ట్రెమెండస్ గ్రోత్ అయితే చూడొచ్చు. సో కంపెనీ ఆల్మోస్ట్ మీకు 2018 నుంచి 2020 వరకు అయితే ఆల్మోస్ట్ లాస్ మేకింగ్ కంపెనీ అండ్ ప్రస్తుతానికైతే ప్రాఫిటబిలిటీలోకి వచ్చింది. అండ్ ఫర్దర్గా ప్రాఫిట్ పొటెన్షియల్ అయితే కంపెనీ పెంచుకోవాల్సి ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ ద స్టోర్స్ లీడ్స్ టు లెస్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. అండ్ ఆల్రెడీ కంపెనీ లైక్ జొమాటో కానీ మిగతా డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రోడక్ట్స్ని సెల్ చేసే కంపెనీస్ అన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం, క్యాపెక్స్కి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం వల్ల మీకు రిటర్న్ ఆన్ ఈక్విటీలో కొద్దిగా డౌన్ఫాల్ కనబడుతుంది. ప్రాఫిట్స్ కూడా స్టేబుల్గా కనిపించవు. బట్ లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే ఇట్లాంటి నెక్స్ట్ జనరేషన్ కంపెనీస్కి ఆపర్చునిటీస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి గుడ్ న్యూస్. అండ్ రిలయన్స్ ప్రస్తుతానికి 3000 దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్మెన్ సాచ్ రిలయన్స్ ఇండస్ట్రీస్కి బై రేటింగ్ ఇచ్చింది. ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్ 54% అప్సైడ్ ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ బుల్ కేస్ సినారియోలో ఇట్ మే హ్యాపెన్. అండ్ స్టాక్ ప్రైస్ 4500 వరకు అయితే వెళ్ళొచ్చు. రిలయన్స్ రీసెంట్ టైంలో చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే. ముఖ్యంగా రిలయన్స్ రెగ్యులర్ బిజినెస్తో పాటుగా రిలయన్స్ రిటైల్ అండ్ జియో టెలికామ్ ఏదైతే ఉందో సో వీటి యొక్క బిజినెసెస్ ఆల్మోస్ట్ రీచింగ్ పీక్. అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ మార్కెట్ని కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. అండ్ రిటర్న్స్ పెరుగుతున్నాయి, వాల్యుయేషన్ చాలా స్ట్రాంగ్ ఉంది. కంపెనీ కొత్త బిజినెస్ వెంచర్స్ అయితే స్టార్ట్ చేస్తుంది కాబట్టి సో రిలయన్స్ వైపు మళ్ళీ రిటైల్ పార్టిసిపెంట్స్ అయితే మొగ్గు చూపొచ్చు. సో రిలయన్స్ ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఇంకో స్టాక్ గ్రావితాకి కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఇనిషియేట్స్ కవరేజ్ విత్ బై రేటింగ్. సో స్టాక్ ప్రస్తుతానికి 990 దగ్గరగా ఉంటే టార్గెట్ ప్రైస్ అనేది 1200 రూపీకి ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి 30% అప్సైడ్కి అయితే సమానం. అండ్ ఇవి మేజర్గా ఈరోజు మార్కెట్కి సంబంధించిన మేజర్ అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి.